ఇక్కడ నుండి అయితే నాకు అన్నీ కనిపిస్తాయి. ఇది కూడా చక్కగా ప్రభుపాద్ గారు, ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్. సో పట్నాలో మనకి ప్రతి దేవాలయం దగ్గర వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇదంతా మనకి గోలక్ధామ్ బుద్ధ మార్గ్ సమీపంలో ఉంది ఈ దేవాలయం. సో పట్నా జంక్షన్లో మనకి హనుమాన్ మందిర్ చాలా ఊకపోతే రాళ్ళ జనం, చాలా అద్భుతంగా ఉంది మందిర్. పెద్ద ఎక్కువ క్రష్ ఏం లేదు కానీ దర్శనం తొందరగా అయిపోయింది, సాయంత్రం వేళలో వచ్చాను కాబట్టి. సో పట్నా మార్కెట్ కూడా బాగానే ఉంది కానీ ఏంది ఇక్కడ సందుల్లో జిప్పులు ఇవన్నీ తడిమేస్తానరా, ఏంది అర్థం కాదు. ఎటు పడితే ఎటు అసలు నడవడానికి లేకపోతే ఇంకేం చేస్తాం, పట్టమని వెళ్ళాలి. ఉస్పట అన్నీ దొరుకుతాయండి, మరి ఏ దొరకలేదు లేదు. అది సామాగ్రి అంతా ఉన్న టెంపర్డ్ గ్లాస్ కూడా 30 రూపాయలు కూడా వేస్తా అన్నాడు. నువ్వులు అయితే ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ. చాయ్ సో ఈ విజువల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా దూరం నుండి వచ్చి చేస్తున్నాను దేవాలయం. జూమ్ అవుట్ చేసి బాగుంది, ఇక్కడ నుండి చాలా బ్యూటిఫుల్. సో నేను ఈరోజు వచ్చింది సోమవారం కదా, నేను యాక్చువల్ గోవింద్ సింగ్ బర్త్డే అని చెప్పి వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మనకి అక్కడ ప్లానిటోరియం ఉంది కదా, ప్లానిటోరియం కానీ, నెహ్రూ మార్గ్ కానీ, పట్నా మ్యూజియం కానీ, డాక్ బంగ్లా కానీ, రాజేంద్ర భారత్ అదంతా పాత అంటే. సో అవన్నీ మా సోమవారం క్లోజ్డ్. సో మరి ఏవైతే కవర్ చేయడానికి అవ్వలేదు. సో ఫైనల్ అయితే ఇస్కాన్ మందిర్కి అయితే వచ్చానండి. ఇది మనకి గోలక్ధామ్ బుద్ధ మార్గ్ దగ్గర ఈ అద్భుతమైన నిర్మాణం అయితే నిర్మించడం అయితే జరిగింది. సో 2010 శతాబ్దం నాటి కట్టడి ఇది. సో ఎన్నో ఇస్కాన్ మందిర్కి వెళ్ళాను, దానిలో ఇది ఒక ఇస్కాన్ మందిర్. సో లోపల మనకి బయట నేను జూమ్ అవుట్ చేసి తీయాల్సిన పరిస్థితి, లోపలికి వెళ్ళి చక్కగా వివరిస్తాను. ఫ్రమ్ ఇస్కాన్ మందిర్ అంటే నేను చాలా ఇస్కాన్ దేవాలయాలకు వెళ్ళాను. చక్కగా పట్నాలో కూడా ఒక ఇస్కాన్ మందిర్ ఉందని చెప్పి చక్కగా ఈ దేవాలయం కూడా వీక్షించుకుందామని చక్కగా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మొదట పట్నా సాహిబ్ తర్వాత మనకి హనుమాన్ మందిర్ అయితే ఉందో, హనుమాన్ మందిర్ మూడవది ఇస్కాన్ మందిర్ అయితే వచ్చాను. సో ఇది మనకు టైమింగ్స్ అనేది ఓపెనింగ్ ఏంటంటే మనకి 7 గంటల నుండి 1 గంట వరకు ఓపెనింగ్ ఉండి, మళ్ళీ 1 గంట నుండి 4 వరకు బ్రేక్ ఇచ్చి 4 నుండి 8:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. సో నేను సాయంత్రం మధ్యాహ్నం వేళ అయితే రావడం కుదరలేదని చెప్పి చక్కగా ఇప్పుడైతే ఇది వెళ్ళి ఈ దేవాలయం దర్శించుకొని చక్కగా ఎక్కడ నుండి అయితే నేను మళ్ళీ గయ అయితే వెళ్ళిపోతున్నాను. సో దీని ఈ అడ్రస్ కరెక్ట్గా అడ్రస్ ఏంటంటే మనకి గోలక్ధామ్ బుద్ధ మార్గ్ వీరచంద్ర రోడ్డు దగ్గర అయితే ఉంది. మనకి పట్నా జంక్షన్ నుండి సుమారు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అద్భుతమైన దేవాలయం నిర్మించడం అయితే జరిగింది. సో 2010 నాటి శతాబ్దం నాటి దేవాలయం. ఎప్పుడు చెప్పుకొచ్చేది అని, మరి ఇస్కాన్ మందిర్ అంటే ఇంకేదో కాదు, ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో అది 108 స్టార్టింగ్ అయితే చేయాలి. సో లోపలికి వెళ్ళి రాధే మరి బృందావనం అయితే వెళ్ళాను. చక్కగా ఈ దేవాలయం అయితే దర్శించుకొని చక్కగా ఇక్కడ నుండి పట్నా ప్రయాణం అయితే ముగిస్తాను. చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. సో బాగుంది దేవాలయం, చాలా చిన్న దేవాలయం అనుకున్నాను కానీ చాలా పెద్దది మందిరమని. సో గుజరాత్ రాజస్థాన్ దగ్గరికి వెళ్ళిపోతే మన స్వామినారాయణ మందిర్లు, ఇస్కాన్ మందిర్లు పొటాపోటీగా ఉంటాయి. సో దాని తర్వాత మనకు కనిపించింది అక్కడెక్కడో కనిపిస్తుంటాయి దేవాలయాలు. సో అక్కడ మన ఫుడ్ కూడా ఉంది, అందుకే ఆడు కానా చాయ్ అంటున్నాడు. మనం కానా అయితే ఏం తినమండి, డైరెక్ట్గా వెళ్ళి దర్శనం అది చేసుకొని చలో. సో పట్నాలో మనకి ప్రతి దేవాలయం దగ్గర వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇదంతా మనకి గోలక్ధామ్ బుద్ధ మార్గ్ సమీపంలో ఉంది ఈ దేవాలయం. సో లోపల మరి మనకి రాధాకృష్ణుడు కామన్, దాని తర్వాత మనకి రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు.
నేను మాట్లాడితే మొత్తం అంత కాపీరైట్లో పోయేటట్టు ఉంది, అది మరేం మాట్లాడినా. Swami Prabhupada garu, the founder of ISKCON. సో ఇక్కడ నుండి అయితే నాకు అన్ని కనిపిస్తాయి ఇదిగోండి చక్కగా. చక్కగా దర్శనం అయితే అయిపోయింది. బాగుంది దేవాలయం, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చిన్నపాటి క్యాంటీన్ కూడా ఉంది. దైవ దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా క్యాంటీన్ అయితే ఉంది. ఆ క్యాంటీన్లో చక్కగా ఏదైనా తినేసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ డబ్బులకే అనుకుంటాను, నేనైతే ఫ్రీ అయితే కాదనుకుంటాను. మరి ఏమో రీజనబుల్ ప్రైసెస్ అయ్యి ఉండొచ్చు. సో నేనైతే ఫుల్గా ఇప్పుడు తిన్నాను కాబట్టి ఇప్పుడు మరి నేనేమి తీసుకోనండి. చాలా బాగుంది దేవాలయం. చక్కగా లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. మనకి బాకే రాధే అని మనకి లోపల అయితే మనకి ఇంకా రాధాకృష్ణులు అయితే ఉన్నారు. మనకి బాకే బిహారీ దగ్గర ఆయన అన్నారు, కానీ నేను బాకే బిహారీ మందిర్ డైరెక్ట్గా బృందావనంలోకి అయితే వెళ్ళాను. సో రాధాకృష్ణుడు బొమ్మలతో పాటు మనకి ఇక్కడ రాముడు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, లక్ష్మణుడు, మనకి యథావిధిగా గౌరీనాథ్జీ అనేది ఇక్కడ స్పెషల్గా పెట్టారు. సో ఈ 3 టీటీస్ అయితే 3 వైపులు అయితే ఉంటాయి. మనకి 1/2 అవర్ 45 మినిట్స్కి అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి నేను చక్కగా ఆ దేవుడు ప్రాంతం అంతా కవర్ చేసేసి మళ్ళీ ఆరాధనలోకి దిగిపోయాను. ఆరాధనలో దిగి కాసేపు 1/2 అవర్ దాకా ఆరాధన చేశాను. మన టైం అయితే ఉంది కాబట్టి చక్కగా ఆరాధన అయితే చేసుకున్నాను. సో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చక్కగా వీక్షించుకోవాల్సిన దేవాలయం అంటే మనకి ఇస్కాన్ మందిరం అంటే ఇంకేదో కాదు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాస్ కాన్షియస్నెస్. సో ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని 108 సార్లు ప్రే చేయించి దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇస్కాన్ బలంగా నమ్ముతుంది. సో చక్కగా మీరైతే పట్నా వచ్చేటప్పుడు పట్నా సాహిబ్తో పాటు మన పట్నా జంక్షన్లో ఉన్న హనుమాన్ మందిర్తో పాటు మనకి ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నడుచుకుంటూ రావచ్చు. ఈ ఇస్కాన్ 3 దేవాలయాలు అయితే కవర్ చేసుకున్నాను. మిగతా భాగాలన్నీ కవర్ చేద్దాం అన్నప్పటికీ కూడా మనకి మ్యూజియంస్ అయితే అన్ని క్లోజ్ అయ్యే సోమవారం వచ్చాను కాబట్టి సో ఇక్కడతో అయితే నేను పట్నా అయితే సెలవు తీసుకుంటాను. పట్నా సాహిబ్ అనేది మళ్ళీ ఇంకా మహావీర్ మందిర్, హనుమాన్ మందిర్, ఇంకా రాధాకృష్ణ దేవాలయంతో పాటు నేను ఇంకా మధ్యలో మనకి ఒక్క దేవాలయాల్లో శివాలయాలు అని ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా దర్శనం అయితే అయిపోయింది. 3 అయితే నేను అనుకోలేదు కవర్ చేస్తానని. చాలా రోజులతో ట్రావెల్ చేస్తాను, కవర్ చేయగలం లేదు అనుకున్నా, కానీ
చక్కగా ఈ 3 అయితే చక్కగా కవర్ చేసుకున్నాను. సో ఇక్కడ నుండి అయితే నేను ఈరోజు రాత్రి 7:30కి అయితే నేను పట్నా జంక్షన్ నుండి గయ అయితే వెళ్ళిపోతున్నాను. గయలో కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ అండి. సో ఇట్స్ బ్యూటిఫుల్ పట్నా సిటీ, బిజీ సిటీ. మార్కెట్ అయితే ఊకపోస్తారు, చాలా మంది రద్దీ అయితే ఉన్నారు. అదే ఒక్కటే నాకు నచ్చలేదు, ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, ఎలా పడితే అలా వస్తున్నారు. అది ఒక్క విషయం తప్పించి అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మనకి దేవాలయం అయితే 3 దేవాలయాలు చాలా ప్రత్యేకమైన దేవాలయాలు, చాలా విశిష్టమైన దేవాలయాలు కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వీక్షించాలని కోరుకుంటూ పట్నా నుండి సెలవు తీసుకుంటున్నాండి. ఉంటాను. బై.